ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/12/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, పౌర్ణిమ మధ్యాహ్నం 2:34 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం రాత్రి 2:21 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జము ఉదయం 9:08 నుంచి 10:38 వరకు. అమృత ఘడియలు సాయంకాలం 6:07 నుంచి 7:37 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:12 నుంచి 4:56 వరకు. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనలాభము, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంచి శుభయోగాలు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహన్మడి జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దిన సూపర్ స్టూమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి ఏదైనా విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహాద నిశ్చయితాంబులాదుల్లో లాభం. ఇంటి పట్టున ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి పంపకాలు కానీ, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం కానీ, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం. కుటుంబంతో సహా మీరు విదేశాలు వెళ్ళగలిగే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టూమ్లోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకాల వ్యాపారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగ. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా అనుకూలత. ఆర్థిక లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకు కూడా అనుకూలం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, అన్ని రకాల ప్రయోజనాలే. జాగ్రత్తగా అంటే ఏమిటి? పోటీ పరీక్షలు ఉంటే సమయపాలన, డబ్బులు ఇచ్చే విషయంలో మొహమాట పడకుండా, డబ్బులు నా దగ్గర లేవు అంటే ఇచ్చేది ఏంటంటే మీరు అప్పిచ్చేది ఇచ్చేసేయండి. కానీ ఎవరైనా సహాయార్థం వస్తే మాత్రం ముఖమాటం లేకుండా, డబ్బులు లేవు, ఆ అవసరాలు ఉన్నాయి వేరే, అబద్ధం చెప్పలేకపోతే నాకు సర్దుబాటు అయ్యే అవకాశం కష్టం. సింపుల్. అశ్వత్థామ అతః కుంజర. నాకు సర్దుబాటు, నాకు వేరే పనులు ఉన్నాయి, సర్దుబాటు అయ్యే అవకాశం లేదు. మీకు అంతగా ఇవ్వాలనిపించింది, ₹1,00,000 అడిగితే 5,000 ఇవ్వండి, ఇచ్చి కృష్ణార్పణం అనుకోండి, అంతే తప్ప మిగతాది ఇవ్వడానికి అవకాశం లేదు. అలా మీరు తప్పించుకు
తిరుగువాడు ధన్యుడు సుమతి. అనవసరంగా వాడి బాధ్యత తలగేసుకొని తగుదనమ్మా అని చెప్పేసి ప్రతిదాన్ని జోక్యం చేసుకుంటే నష్టాన్ని పొందుకుంటారు. తొందరపడతనము, ఇంకా నేనే గొప్ప, నాకంటే గొప్ప వాళ్ళు అనేటువంటి భావన ఇంకా ఉంటే మాత్రం తగ్గించుకోండి. అవతల వాళ్ళ విషయం వెళ్ళకండి. మౌనంగా నక్తంగా ఉంటే మంచిది. ఈరోజు మీకు ధనలాభం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం ఉంది, ప్రయాణ లాభం ఉంది, వ్యాపారంలో అనుకూలత ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది, రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట్లకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తులాభము, వాహన యోగము, ఆనందకరమైన సంపద, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అనుకూలంగా శుభతిథి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంది, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, తత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకోగలిగితే, పెద్దలు చెప్పిన మాట వినగలిగితే, నేను చెప్పిన కొన్ని పద్ధతులు పాటిస్తే మీకు లాభకరంగా, అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల, స్వదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకునే మంచి అవకాశాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, వస్తులాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రుణపీడా పరిహారం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్టయోగం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగము, రుణ విమోచనము, రోగనాశనము, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం. ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, వృత్తిలో లాభం. కొత్త ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, శుభవార్త శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ధనము, ఆనందకరం, ఆరోగ్య, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే దృష్టి యోగాలు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా శుభస్థితి. జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి గౌరవం, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి,
వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కూడా పరిపూర్ణ విజయం సాధించవచ్చు. సంతానం లేని వారికి సంతాన వార్త కూడా వినే అవకాశం కనబడుతోంది. కుటుంబపరమైన అనుకూలత బాగా కనబడుతుంది. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. సెలవు కదా అని చెప్పేసి బల్ల కింద చేతులు పెట్టేసి లంచం పుచ్చుకోకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ 2 రకాల ఇబ్బందుల్ని కనుక అధిగమించితే, ఈ ఇద్దరు వ్యక్తులు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ఆస్తి పంపకాలు లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వరకు అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఆస్తి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోనూ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, శుభకరమైన ప్రయాణ లాభం. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంతో శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి పూలు, పలుకులు పండించే లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. చిన్న మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. గృహయోగం కావచ్చు, లేదా అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం. విద్యలో రాణింపు, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆన్సైట్ అవకాశాన్ని పొందుకుంటారు. ఈరోజు మీరు అనుకున్నది సాధించే అవకాశం. రోగనాశం, రుణవిమోచనం, మంచి వ్యక్తులతో పరిచయం, శుభకర, ఆనందాది యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందాది యోగం, శుభకర సంతాన యోగం, వివాహ యోగ్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఊహించని విజయం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి లాభసాటి వ్యవహారాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంతో శుభస్థితి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి బాగా కనబడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి చాలా మంచి అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వస్తు లాభము, వాహన యోగము, ఆనందకరమైన సంపద,
స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు లాభాలు పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అదృష్టంగా చెప్పవచ్చును. మంచి పంట లాభాలతో ఆనందమయ సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లుల వారికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అదృష్ట యోగాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభసాటి వ్యవహారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం లేదా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే ఇంతకుముందు చేసినటువంటి వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, దేశాలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు, విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో, స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో మంచి విద్యా పరిపూర్ణత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన యోగం, ధనవృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఒక మంచి కార్యక్రమంలో ముందడుగు వేసే ప్రయత్నాలు తప్పకుండా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్న చోటికి ప్రయాణ లాభం, ఉద్యోగంలో బదిలీలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, మంత్రి పదవి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, సంతోషకరమైనటువంటి వార్త వినడం, వివాహ యోగ్యత, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నాలు సఫలీకృతమవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, అనేక రకాల శుభ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టర్ అనుకూలత ఉంటుంది. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభమైనటువంటి సులువైన మార్గాన్ని పొందుకుంటారు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, రుణపీడ పరిహారం, రోగనాశనం, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈవెంట్ మైన వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి వ్యక్తులతో పరిచయము, సినిమా రంగంలో వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, రాజకీయ రంగంలో కూడా అత్యున్నతమైనటువంటి ఒక మంచి ప్రాప్తిని, అంటే ఒక పొజిషన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, రైట్, అలాంటి శుభమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త స్వల్ప ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశి వారికి ఉదయం 8:26 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.